హాయ్ అండి, వెల్కమ్ టు స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ రోజు క్లాస్లో ఏంటంటే 7th క్లాస్కి చెందినటువంటి సోషల్ టాపిక్ అయినటువంటి విజయనగర సామ్రాజ్యం గురించి ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. అయితే విజయనగర సామ్రాజ్యం గురించి మనం ఏ టాపిక్స్ ఏ అంశాలు డిస్కస్ చేయబోతున్నాం అంటే, విజయనగర సామ్రాజ్యం అనేది ఏ రాష్ట్రంలో వెలిసింది, ఏ నది ఒడ్డున వెలిసింది, విజయనగర సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు, విజయనగర సామ్రాజ్యాన్ని ఏ వంశాలు పరిపాలించాయి, అలాగే విజయనగర సామ్రాజ్యాన్ని ఏ రాజులు పరిపాలించారు, విజయనగర సామ్రాజ్యాన్ని ఎవరు విదేశీ సందర్శకులు సందర్శించారు, అలాగే విజయనగర సామ్రాజ్యంలో వ్యవసాయం ఏ విధంగా జరిగేది, అలాగే అక్కడ సైనికుల పరిపాలన ఏ విధంగా ఉండేది, అలాగే వ్యాపారం ఏ విధంగా జరిగేది, మొత్తం అంశాలు అనేది ఈ రోజు క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. ఈ రోజు క్లాస్ ఏంటంటే 7వ తరగతి 7th క్లాస్ సోషల్ టాపిక్ అయినటువంటి విజయనగర సామ్రాజ్యం గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం అనేది దక్షిణ భారతదేశం ఏంటంటే మన భారతదేశ పటంలో దక్షిణ భాగంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఈ యొక్క రాష్ట్రాలనే దక్షిణ భారత రాష్ట్రాలుగా పిలవడం జరుగుతుంది. అయితే ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం అనేది దక్షిణ భారతదేశంలో దక్కన్ పీఠభూమిలో తుంగభద్ర నది యొక్క ఒడ్డున విజయనగర సామ్రాజ్యం అనేది ఏర్పాటు చేయబడింది. ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం ఏ నది ఒడ్డున ఏర్పాటు చేయబడింది అంటే తుంగభద్ర నది ఒడ్డున ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం అనేది ఏర్పాటు చేయబడింది. తుంగభద్ర నది ఒడ్డున, అలాగే ఎక్కడ అంటే కర్ణాటక రాష్ట్రంలో ఏర్పాటు చేయబడింది. అయితే ఈ యొక్క విజయనగర సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, సంగమ వంశానికి చెందినటువంటి మొదటి హరిహర రాయలు, అలాగే మొదటి బుక్క రాయలు అనేటువంటి వీళ్ళిద్దరూ కూడా ఏ సంవత్సరం అంటే క్రీస్తు శకం 1336లో సంగమ వంశానికి చెందినటువంటి మొదటి హరిహర రాయలు, మొదటి బుక్క రాయలు తుంగభద్ర నది ఒడ్డున కర్ణాటక రాష్ట్రంలో విజయనగర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయితే వీళ్ళు ఈ యొక్క విజయనగర సామ్రాజ్యాన్ని ఎవరి ఆశీస్సులతో అంటే విద్యా అరణ్య స్వామి ఆశీస్సులతో ఈ యొక్క విజయనగర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. ఎవరి ఆశీస్సులతో? విద్యా అరణ్య స్వామి ఆశీస్సులతో. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క ఇక్కడ ఈ తుంగభద్ర నది ఒడ్డున ఏంటంటే విరూపాక్ష స్వామి దేవాలయాన్ని నిర్మించారు. విరూపాక్ష స్వామి దేవాలయం ఎందుకంటే విజయనగర రాజుల దైవం ఎవరంటే విరూపాక్ష స్వామి. కాబట్టి ఈ రాజులందరికీ ఇష్టమైనటువంటి దేవుడు కాబట్టి వీళ్ళు తుంగభద్ర నది ఒడ్డున విరూపాక్ష స్వామి దేవాలయాన్ని నిర్మించారు. ఇక్కడ వరకు మనం చూసుకున్నట్లయితే మొత్తం విజయనగర సామ్రాజ్యం ఏ విధంగా ఏర్పాటు చేయబడింది అనేది మనకు వచ్చింది. ఈ యొక్క కర్ణాటక రాష్ట్రం ఇలా ఉంటే, తుంగభద్ర నది ఎలా ప్రవహిస్తూ ఉంటే, తుంగభద్ర నదికి దక్షిణ భాగంలో ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం ఏర్పాటు చేయబడింది. అయితే తుంగభద్ర నదికి ఉత్తర భాగాన బహ్మనీ సామ్రాజ్యం అనేది ఏర్పాటు చేయబడింది. ఇక్కడ మనం అది డిస్కస్ చేయాలి. తుంగభద్ర నదికి ఉత్తరం వైపు ఏ సామ్రాజ్యం ఏర్పాటు చేయబడింది? బహ్మనీ సామ్రాజ్యం. అయితే ఈ బహ్మనీ సామ్రాజ్యం అనేది ఎవరు స్థాపించారు అని అడుగుతారు. బహ్మనీ సామ్రాజ్య స్థాపకుడు ఎవరంటే అల్లావుద్దీన్ హసన్ షా. ఈయన ఈ యొక్క బహ్మనీ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అయితే ఈ యొక్క బహ్మనీ సామ్రాజ్యం యొక్క రాజధాని ఏంటంటే గుల్బర్గా. రాజధాని ఏంటి? గుల్బర్గా. అయితే
1489 1520 మధ్య సంవత్సరాల్లో ఈ యొక్క బహమనీ సామ్రాజ్యం అనేది 5 చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయింది. ఆ 5 చిన్న రాజ్యాల్లో పెద్దవి ఏంటంటే బీజాపూర్, గోల్కొండ. ఇక్కడ వరకు మనం చూసుకున్నట్లయితే మెయిన్ విజయనగర సామ్రాజ్యం అనేది ఏ విధంగా ఏర్పాటు చేయబడింది అనేది మనం చూసాము. అయితే విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి ఎవరెవరు వంశాలు పరిపాలించారు అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఈ యొక్క విజయనగర సామ్రాజ్యాన్ని ఎవరు పరిపాలించారు, ఏ ఏ రాజులు పరిపాలించారు అనేది మొత్తం క్లాస్ అనేది ఇప్పుడు డిస్కస్ చేస్తాం. అయితే విజయనగర సామ్రాజ్యాన్ని మొత్తం 250 సంవత్సరాలు పరిపాలించారు. విజయనగర సామ్రాజ్యాన్ని ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు? 250 సంవత్సరాలు. అయితే ఈ యొక్క విజయనగర సామ్రాజ్యాన్ని ఏ పట్టణం రాజధానిగా ఉందంటే విజయనగర సామ్రాజ్యానికి విజయనగరమే రాజధాని పట్టణం. అయితే ఈ యొక్క విజయనగరాన్ని ఏంటంటే మనం గమనించినట్లయితే 4 వంశాలు పరిపాలించాయి. ఎన్ని వంశాలు పరిపాలించాయి? 4 వంశాలు పరిపాలించాయి. ఈ 4 వంశాలు ఏంటంటే మనం చూసుకున్నట్లయితే సంగమ, సాలువ, అలాగే తులువ, నెక్స్ట్ ఏంటంటే ఆరవీటి. సంగమ, సాలువ, తులువ, ఆరవీటి ఈ 4 వంశాలు పరిపాలించారు. సంగమ వంశానికి చెందిన వారు ఇందాక మనం డిస్కస్ చేసాం, మొదటి హరిహర రాయలు, అలాగే మొదటి బుక్కరాయలు. ఈ యొక్క మొదటి హరిహర రాయలు, మొదటి బుక్కరాయలు కలిసి తుంగభద్ర నది ఒడ్డున విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారని చెప్పాం. అయితే శ్రీకృష్ణదేవరాయలు తులువ వంశానికి చెందినవాడు. శ్రీకృష్ణదేవరాయలు ఏ వంశానికి చెందినవాడు? తులువ వంశానికి చెందినవాడు. అయితే ఈ 4 వంశాల వారు పరిపాలించారు. దాదాపు 250 సంవత్సరాలు ఈ 4 వంశాలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించడం అనేది జరిగింది. అయితే మనం ఇప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే ఏ ఏ రాజులు పరిపాలించారు అనేది మనం చూసుకున్నట్లయితే విజయనగర సామ్రాజ్యాన్ని ఎవరెవరు రాజులు పరిపాలించారు అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఈ యొక్క విజయనగర సామ్రాజ్యాన్ని చూసుకున్నట్లయితే పరిపాలించినటువంటి రాజులు ఎవరంటే మనం ఆర్డర్ చూసుకుందాం. మొదటి హరిహర రాయలు ఈయన 1336 నుంచి 1357 వరకు పరిపాలించాడు. అదేవిధంగా మొదటి బుక్కరాయలు ఈయన 1357 నుంచి 1377 వరకు పరిపాలించాడు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రెండవ హరిహర రాయలు ఈయన ఈ రెండవ హరిహర రాయలు 1377 నుంచి 1404 వరకు పరిపాలించాడు. నెక్స్ట్ ఏంటంటే మొదటి దేవరాయలు ఈ మొదటి దేవరాయలు మనం చూసుకున్నట్లయితే 1404 నుంచి 1426 వరకు పరిపాలించాడు. నెక్స్ట్ ఏంటంటే రెండవ దేవరాయలు ఈయన 1426 నుంచి 1446 వరకు పరిపాలించాడు. నెక్స్ట్ ఏంటంటే సాలువ నరసింహరాయలు ఈయన 1485 నుంచి 1491 వరకు పరిపాలించడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే శ్రీకృష్ణ దేవరాయలు ఈ యొక్క శ్రీకృష్ణ దేవరాయలు 1509 నుంచి 1529 వరకు పరిపాలించాడు. నెక్స్ట్ ఏంటంటే అచ్యుతరాయల్ని మనం చూసుకున్నట్లయితే 1529 నుంచి 1542 వరకు పరిపాలించాడు. నెక్స్ట్ ఏంటంటే ఆలయ రామరాయలు ఈ ఆలయ రామరాయలు మనం చూసుకున్నట్లయితే 1543 నుంచి 1565 వరకు పరిపాలించాడు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వెంకటపతి రాయలు ఈ వెంకటపతి రాయలు 1585 నుంచి 1614 వరకు పరిపాలించడం అనేది జరిగింది. అయితే ఈ విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన విదేశీయులు లేదా విదేశీ పర్యాటకులు ఎవరని చూస్తే వెరీ 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 ఇంపార్టెంట్. మొదటి వాడు నికోలా కాంటి
నికోలా కాంటి. ఈ నికోలా కాంటి ఇటలీ దేశానికి చెందినటువంటి ఈయన మనం చూసుకున్నట్లయితే 1420లో ఈ యొక్క విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించాడు. అయితే 1420లో ఎవరి కాలంలో వచ్చాడు అంటే మొదటి దేవరాయలు. మనం చూసుకుందాం, ఇక్కడ 1420 అన్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్టు ఇదిగో 1404 నుంచి 1420 వరకు ఎవరున్నారు, ఇదిగో మొదటి దేవరాయలు. కాబట్టి ఈ మొదటి దేవరాయల కాలంలో నికోలా కాంటి 1420లో వచ్చాడు. నెక్స్ట్ ఏంటంటే అబ్దుల్ రజాక్. నెక్స్ట్ ఎవరంటే అబ్దుల్ రజాక్. ఈయన పర్షియా దేశానికి చెందినవాడు. ఈ యొక్క అబ్దుల్ రజాక్ ని మనం గమనించినట్లయితే 1443లో వచ్చాడు. ఈయన రెండవ దేవరాయల కాలంలో వచ్చాడు. ఇక్కడ మనం ఇయర్స్ చూసుకుందాం. 1443 అన్న ఇదిగో 26 నుంచి 46 కాబట్టి రెండవ దేవరాయలు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే డొమింగో ఫేజ్. ఈ డొమింగో ఫేజ్ ఏంటంటే మనం చూసుకున్నట్లయితే పోర్చుగీస్ దేశానికి చెందినవాడు. ఈ పోర్చుగీస్ దేశానికి చెందిన ఈ డొమింగో ఫేజ్ ఏంటంటే 1520లో శ్రీకృష్ణ దేవరాయల కాలంలో వచ్చాడు. శ్రీకృష్ణ దేవరాయలు ఇగో 1520 అన్నాం, ఇదిగో 1509 నుంచి 29 వరకు శ్రీకృష్ణ దేవరాయలు అన్నాం. కాబట్టి ఇది ఆన్సర్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే న్యూనిజ్. ఈ న్యూనిజ్ ఏంటంటే 1537లో రావడం జరిగింది. ఈయన కూడా పోర్చుగీస్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన అచ్యుత దేవరాయల కాలంలో వచ్చాడు. 1537. చూడండి, ఇదిగో 1529 నుంచి 42 వరకు అచ్యుత రాయలు. సో ఇది మన విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించినటువంటి రాజులు, అదేవిధంగా రాజుల యొక్క విదేశీ సందర్శనకు వచ్చినటువంటి విదేశీ వ్యక్తులు, అదేవిధంగా రాజుల యొక్క కాలాల గురించి మనం చూడడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించినప్పుడు వీళ్ళు ఈ యొక్క విజయనగరం గురించి ఏం చెప్పారనేది మనం ఇప్పుడు చూద్దాం. ఈ విజయనగర సామ్రాజ్యాన్ని గురించి వీళ్ళు ఏమేమి రచనలు చేశారనేది మనం ఇప్పుడు చూద్దాం. విజయనగర సామ్రాజ్యం గురించి మనకి ఏ విధంగా తెలిసింది అంటే, ఇటువంటి వ్యక్తులు ఈ యొక్క విదేశీ సందర్శకులు రాసినటువంటి రచనలు, అలాగే వీరి యొక్క గ్రంథాలు, అలాగే వివిధ శాసనాల ద్వారా మనకి కట్టడాల ద్వారా ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం యొక్క రాజుల యొక్క పరిపాలన గురించి మనకి తెలియడం అనేది జరిగింది. అయితే విజయనగర పట్టణం గురించి వీళ్ళు ఏం చెప్పారు అంటే, విజయనగరం పట్టణం అనేది విజయనగర సామ్రాజ్యానికి రాజధాని. ఇదేంటంటే విజయనగర పట్టణం అనేది ఈ యొక్క విజయనగర సామ్రాజ్యానికి రాజధాని. విజయనగర సామ్రాజ్య రాజధాని. ఇదేంటంటే తుంగభద్ర నది ఒడ్డున ఈ విజయనగర పట్టణాన్ని నిర్మించారు. తుంగభద్ర నది ఒడ్డున ఈ యొక్క విజయనగర పట్టణాన్ని నిర్మించడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క విజయనగర పట్టణం ఒడ్డున ఏంటంటే విరూపాక్ష స్వామి, పంపాదేవి ఆలయాలు కలిపి నిర్మించారు. వీరిద్దరి విరూపాక్ష స్వామి, పంపాదేవి ఆలయాలను కలిపి నిర్మించడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క విజయనగర పట్టణ రాజధాని గురించి రచనలు చూసుకున్నట్లయితే అబ్దుల్ రజాక్ ఏం చెప్పాడంటే, విజయనగర పట్టణం గురించి అబ్దుల్ రజాక్ ఏం చెప్పారంటే, ఈ యొక్క విజయనగర పట్టణం అనేది 7 వలయాలతో నిర్మించబడి మనం చూసుకున్నట్లయితే గోడలతో ఏర్పాటు చేయబడింది. 7 వలయాలను కలిగి గోడలతో నిర్మించబడిందని చెప్పాడు. 7 వలయాలను కలిగి ఉండి గోడలతో నిర్మించబడి ఉందని ఎవరు చెప్పారు? అబ్దుల్ రజాక్ చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ ఏంటంటే డొమింగో ఫేజ్ ఏం చెప్పాడంటే, ఈ యొక్క డొమింగో ఫేజ్ ఏం చెప్పాడంటే, రాజులు ఏంటంటే దుర్భేద్యమైన, అంటే చాలా కఠినమైన దుర్భేద్యమైన గోడలు గోపురాలతో ఈ యొక్క నగరాన్ని నిర్మించారని చెప్పాడు. నగరాన్ని
నిర్మించారని, అటువంటి గోడలు ఎక్కడా లేవని, ఎలాంటి గోడలు, రాతి గోడలు అలాంటి గోడలు ఎక్కడా లేవని, తాను చూసినటువంటి ప్రదేశాల్లో ఎక్కడా అలాంటి గోడలు లేవని, విజయనగర సామ్రాజ్యంలో మాత్రమే ఉన్నాయని చెప్పాడు. అలాంటి గోడలు ఎక్కడా లేవని చెప్పాడు. అలాగే ఈ యొక్క రాజధాని ప్రాంతంలో, ఈ యొక్క పట్టణ ప్రాంతంలో చెందినటువంటి విజయనగర పట్టణం యొక్క ప్రాంతంలో, రాజధాని ప్రాంతంలో వజ్రాలు ముత్యాల వ్యాపారం జరిగేదని చెప్పాడు. అదే విధంగా సాయంత్రం పూట గుర్రాలు కూరగాయల సంత జరిగేదని తన రచనల్లో చెప్పడం అనేది జరిగింది. ఎవరు? డొమింగో ఫేజ్ అన్నమాట. అయితే విజయనగర పట్టణాన్ని ప్రాచీన తత్వవేత్తలు, పురాతత్వవేత్తలు ఏం చెప్పారంటే, పురాతత్వవేత్తల ప్రకారం ఈ విజయనగరం అనేది 4 భాగాలుగా నిర్మించబడింది అని చెప్పారు. అందులో మొదటి భాగం అనేది చూసుకున్నట్లయితే, మొదటి భాగం అనేది గుట్టలపై ఆలయాలు నిర్మించబడి ఉన్నాయని, రెండవ భాగంలో మనం చూసుకున్నట్లయితే రెండవ భాగంలో పంట భూములు కాలువలు ఉన్నాయని, మూడవ భాగంలో మనం చూసుకున్నట్లయితే రాజులు నాయకుల యొక్క భవనాలు ఉన్నాయని, అదే విధంగా నాలుగవ భాగంలో సామాన్య ప్రజలు ఉన్నారని చెప్పాడు. సామాన్య ప్రజలు కలరని ఈ యొక్క పురాతత్వవేత్తలు తమ యొక్క రచనల ద్వారా తెలియజేయడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే, విజయనగర రాజుల కాలంలో ఈ యొక్క సైనికుల పరిపాలన ఏ విధంగా ఉండేది అనేది మనం ఇప్పుడు చూద్దాం. విజయనగర రాజుల కాలంలో సైనిక పాలన ఏ విధంగా ఉండేది అనేది మనం ఇప్పుడు అబ్జర్వ్ చేయబోతున్నాం. అయితే ఒక దేశం కానీ ఒక రాజ్యం కానీ పటిష్టంగా ఉండాలంటే అక్కడ సైనికులు అనేవారు చాలా స్ట్రాంగ్గా ఉండాలి, దేన్నైనా ఎదుర్కొనేలా ఉండాలి. కాబట్టి విజయనగర రాజుల కాలంలో సైనిక పాలన ఏ విధంగా ఉండేది అనేది మనం ఇప్పుడు అబ్జర్వ్ చేయబోతున్నాం. విజయనగర రాజుల కాలంలో సైనిక పాలన అనేది మనం చూద్దాం. సైనిక పాలన ఈ యొక్క విజయనగర రాజులు ఏంటంటే సైనికులకు అధిక ఖర్చు చేయడం జరిగింది. అయితే ఈ సైనికులకు అధిపతిగా సైనికాధిపతి సైనికులకు అధిపతిగా ఎవరు ఉండేవారు? సైనికాధిపతి ఉండేవారు. వీరిని ఏంటంటే ప్రభు వర్గం వారే ఈ యొక్క సైనికాధిపతిని నియమించడం అనేది జరిగేది. ప్రభు వర్గం వారే ఈ యొక్క సైనికాధిపతి నియామకం చేసేవారు. అయితే ఈ యొక్క సైనికాధిపతి అనేవారిని మనం గమనించినట్లయితే, ఈ సైనికాధిపతిని చూసుకున్నట్లయితే ఈయన ముఖ్యంగా పదాతి అదేవిధంగా అశ్వ అదేవిధంగా గజ దళాలను కలిగి ఉండేవారు. ఈ యొక్క సైనికాధిపతి ఏంటంటే పదాతి అశ్వ గజ దళాలు కలిగి ఉండడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క గజ దళాలు అశ్వదళాలు పదాతి దళాలు కలిగి ఉండడం వల్ల మనం చూసుకున్నట్లయితే భారతదేశంలోనే అతి గొప్ప సామ్రాజ్యంగా, అతి శక్తివంతమైన సామ్రాజ్యంగా ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం అనేది ఉండేది. అయితే రాజును మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క సైనిక అధిపతి దగ్గర ఉండేటువంటి ఈ దళాలను బట్టి మనం చూసుకున్నట్లయితే దళాలను బంగారు నాణేలు శిస్తుగా వసూలు చేసే అధికారం ఎవరికంటే ఈ సైనికాధిపతికి కల్పించడం అనేది జరిగింది. ఈ యొక్క పదాతి దళాలు అశ్వదళాలు గజ దళాలు ఎక్కువగా ఉన్నవారు లక్షలు బంగారు నాణేలు అనేవి వసూలు చేసే అధికారం కలిగి ఉంటే, ఈ యొక్క పదాతి అశ్వ గజ దళాలు తక్కువగా ఉన్నవారు 200, 300, 400 మొదలైనవి బంగారు నాణేలు అనేవి శిస్తుగా వసూలు చేసే అధికారం అనేది కలిగి ఉండేవారు. అయితే మనం చూసుకున్నట్లయితే ఈ సైనికులు ఏంటంటే సైనిక పాలన చేసేటప్పుడు ఈ సైనికులు ఏంటంటే మనం చూసుకున్నట్లయితే స్ట్రాంగ్ గా ఉండడం కోసం అంటే శిక్షణ పొందిన
గుర్రాలను, అధునాతన శిక్షణ పొందిన అధునాతన అశ్వాలు లేదా గుర్రాలను ఈ యొక్క విజయనగర రాజులు ఏంటంటే అరేబియా ఇరాన్ దేశాల నుండి పడవల ద్వారా వాడల ద్వారా దిగుమతి చేసుకోవడం అనేది జరిగేది. వాడల ద్వారా దిగుమతి చేసుకునేవారు. అలాగే ఈ యొక్క సైనిక పాలన స్ట్రాంగ్ గా ఉండడం కోసం ఏంటంటే తుపాకీలు అదే విధంగా మరఫిరంగులు కూడా ఆనాడే ఉపయోగించడం అనేది జరిగింది. ఆనాడే ఈ యొక్క తుపాకులు మరఫిరంగులు కూడా విజయనగర రాజుల కాలంలో ఉపయోగించడం జరిగింది. అదే విధంగా రెండవ దేవరాయలు ఏంటంటే అంటే ముస్లింల్లో యోధులను పోరాట వ్యక్తులుగా శిక్షణ ఇచ్చి వాళ్ళని అభివృద్ధి చేసేవాడు. శిక్షణ ఇచ్చి వాళ్ళని సైనికులుగా నియమించుకునేవాడు. అదే విధంగా ఈ ముస్లింలకు ఏంటంటే మసీదులు కూడా నిర్మించేవాడు. ఈ యొక్క రెండవ దేవరాయలు నిర్మించడం అనేది జరిగేది. ఈ విధంగా ఏంటంటే సైనికుల పాలన అనేది కొనసాగేది. ఈ సైనికులు ఏంటంటే వసూలు చేసినటువంటి శిస్తు ఏదైతే ఉందో ఆ శిస్తు ద్వారా సైనికులకు సంబంధించినటువంటి గుర్రాలకు సంబంధించినటువంటి పోషణ, ఆహారము, వాళ్ళకి సంబంధించిన ఖర్చు అన్ని చేసి మొత్తం అధికారం అనేది కలిగి ఉండేవారు. అలాగే ఈ యొక్క సైనిక అధిపతులు అనేవారు నాయకులుగా కూడా ఉండేవారు. సైనికాధిపతులు ఏ విధంగా ఉండేవారంటే నాయకులుగా కూడా ఉండేవారు. సైనికాధిపతులు నాయకులుగా ఉండేవారు, నాయకులుగా నియమించబడేవారు. వీరినే అమర నాయకులు అంటారు. వీరిని ఏమంటారు? అమర నాయకులు అంటారు. ఈ యొక్క అమర నాయకులు అంటే ఏంటంటే ఈ యొక్క విజయనగర సామ్రాజ్యంలో ఉన్నటువంటి కొంత ప్రాంతం అనేది అమరం అంటారు. అంటే ఈ విజయనగర సామ్రాజ్యంలోని కొంత భూమి లేదా ప్రాంతం లేదా నగరం, అంటే కొంత నగరం ఏంటంటే అమరాలుగా విభజించేవారు. అమరములుగా విభజించేవారు. ఈ అమరములకు ఏంటంటే నాయకులుగా ఉండేటువంటి నాయకులనే అమర నాయకులు అంటారు. ఈ అమరం నుంచి ఏంటంటే కొంత శిస్తు అంటే రెవెన్యూ శిస్తు వసూలు చేసే అధికారం ఈ అమర నాయకుడికి కల్పించేవారు. రెవెన్యూ శిస్తు వసూలు చేసే అధికారం ఏంటంటే ఈ యొక్క అమర నాయకులకి కల్పించడం అనేది జరిగింది. ఈ విధంగా ఏంటంటే సైనికాధిపతులే నాయకులుగా ఉండేవారు. వీరిని అమర నాయకులు అంటారు. వీరు ఏంటంటే కొంత భూమి లేదా కొంత ప్రాంతం లేదా కొంత నగరం నుంచి ఏంటంటే అమరంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాల నుంచి రెవెన్యూ శిస్తు వసూలు చేసే అధికారం కలిగి ఉండేవారు. ఈ శిస్తు ద్వారా వచ్చిన ఆదాయం ద్వారా సైనికులను పరిపాలించడం, పోషించడం అనేది జరిగేది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క సైనిక అధిపతులు ఏంటంటే విజయనగర సామ్రాజ్య కాలంలో ఏంటంటే వీరి యొక్క ప్రాంతాలను అమర నాయకులు అంటే, అలాగే ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఈ యొక్క వీరిని ఏంటంటే అమీర్లు అనేవారు. నాయకులు ఏమనేవారు? ఢిల్లీ సుల్తాన్ కాలంలో నాయకులు ఏంటంటే అమీర్లు అనేవారు. వీళ్ళు ఏంటంటే ఇక్తాలు అనేటువంటి భూభాగాలు, అంటే భూమిని కొంచెం భాగాలు విభజించేవారు. వాటినే ఇక్తాలు అనే భూభాగాల నుంచి శిస్తు వసూలు చేసేవారు. శిస్తు వసూలు చేసే నాయకులనే అమీర్లు అంటారు. అమీర్లు అంటే ఏంటంటే ఢిల్లీ సుల్తాన్ కాలంలో భూమి అనేది ఇక్తాలుగా విభజించబడి ఉండేది. ఆ ఇక్తాలను ఏంటంటే ఇక్తాలకు నాయకులుగా నియమించబడేవారి అమీర్లు. వీరు ఏంటంటే ఇక్తాల నుంచి శిస్తు వసూలు చేయడం, రెవెన్యూ శిస్తు వసూలు చేయడం అనేది జరిగేది. ఈ విధంగా ఏంటంటే మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క సైనికాధిపతులుగా ఉన్నటువంటి నాయకులైనటువంటి అమర నాయకులు అనేవారు ఏంటంటే రాజు కంటే కూడా ప్రజలకి ఎక్కువ అభిమానం కలిగి ఉండడం అనేది జరిగేది. రాజు కంటే కూడా ఈ యొక్క అమర నాయకులకే ఎక్కువ ప్రాధాన్యం అనేది ఇవ్వడం అనేది జరిగేది. ఈ అమర నాయకులు ఏంటంటే ఈ యొక్క అమర నాయకులకు గల అడ్వాంటేజెస్ అంటే లాభాలు ఏంటంటే, ఈ యొక్క అమర నాయకులు అనేవారు ఏంటంటే తమ సైనికులుగా ఎవరిని నియమించుకునేవారంటే తమ గ్రామాలకు చెందిన వారిని
గ్రామాలకు చెందిన వారిని తమ తోబుట్టువుల్ని కూడా ఏంటంటే వీరు తమ సైనికులుగా నియమించుకునేవారు. అందువల్ల ఏంటంటే ఈ యొక్క అమర నాయకులకి ఏంటంటే ప్రజలు రాజు కంటే ఎక్కువ గౌరవం ఇవ్వడం అనేది జరిగేది. ఈ సైనిక అధిపతులు లేదా అమర నాయకులకి ఏంటంటే పరిపాలనా అధికారాలు కాకుండా న్యాయ అధికారాలు కూడా కలవు అమర నాయకులకి. అయితే వీళ్ళు ఏం చేశారంటే నేరస్తులకు శిక్షలు కూడా వేసేవారు. నేరస్తులకు శిక్షలు కూడా వేసే అధికారం కలదు. శిక్షలు వేసే అధికారం కూడా ఇవ్వబడింది. ఈ విధంగా ఏంటంటే అదే విధంగా ఈ అమర నాయకులు ఏంటంటే రాజు మరణిస్తే ఈ యొక్క అమర నాయకులు తమను రాజుగా ప్రకటించుకోవడం కూడా జరిగేది. ఎగ్జాంపుల్ ఏంటంటే సాలువ నరసింహరాయలు ఈయన ఏంటంటే రాజుకి సమానంగా తన యొక్క సైనిక దళాన్ని పెంపొందించుకొని రాజుకు సమానంగా ఉండేవాడు. ఇప్పుడు ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే మొత్తం సైనిక పాలన ఏ విధంగా ఉండేది అనే విషయాలు మనం అబ్జర్వ్ చేసాం. అయితే ఇప్పుడు ఏంటంటే వ్యవసాయం, ఈ యొక్క విజయనగర సామ్రాజ్య కాలంలో వ్యవసాయం ఏ విధంగా ఉండేది అనేది మనం ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. విజయనగర సామ్రాజ్యంలో వ్యవసాయం ఏ విధంగా ఉండేదంటే ఈ యొక్క విజయనగర సామ్రాజ్యానికి చెందిన అమర నాయకులు అనేవారు ఏంటంటే రాజు అనేవాడు ఎక్కడో ఉండేవాడు, కానీ రాజు కంటే కూడా ఈ యొక్క అమర నాయకులు అనేవారు లేదా ఈ సైనికాధిపతులే పాలన అనేది సైనిక పరిపాలన అనేది చేయడం అనేది జరిగేది. అయితే వ్యవసాయం అనేది అమర నాయకులు అందరూ కూడా అమర నాయకులు అందరూ కూడా రైతులే అవడం వల్ల వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం అనేది జరిగింది. వ్యవసాయంకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అయితే వీరు ఎక్కువగా ఏంటంటే నల్ల రేగడి నేలలను ఎంచుకున్నారు. నల్ల రేగడి నేలలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం రాజుల కాలంలో ఏంటంటే మనం చూసుకున్నట్లయితే వ్యవసాయానికి ఏ విధంగా వీళ్ళు కృషి చేశారనేది 2 శాసనాలు అనేవి చెప్తున్నాయి. 2 శాసనాలు ఆధారాలు ఉన్నాయి. 2 శాసనాలు ఆధారాలు కల్పిస్తున్నాయి. అది ఏంటంటే తిరుమల శాసనం. ఈ తిరుమల శాసనం ఏం చెప్తుందంటే వీళ్ళ యొక్క వ్యవసాయానికి ఏ విధంగా ప్రాముఖ్యత ఇచ్చారని రాజులు అలాగే నాయకులు ఏంటంటే వర్షపు నీటిని వేస్ట్ చేయకుండా వర్షపు నీటిని పొదుపు చేసేలా కాలువలు చెరువులు తవ్వించారని ఈ యొక్క తిరుమల శాసనం చెప్తుంది. అలాగే నీటిపారుదల సౌకర్యాలకు దేవాలయాలు తమ వంతు సాయం చేసేవని 1494లో ఏర్పాటు చేయబడిన ఈ శాసనం 1494లో ఈ శాసనం తెలుపుతుంది. నెక్స్ట్ ఏంటంటే చంద్రగిరి శాసనం. ఈ చంద్రగిరి శాసనం ఏం చెప్తుందంటే తిరుమల దేవాలయంకు చెందిన మనం చూసుకున్నట్లయితే తిమ్మయ్య దండనాయకుడు 300 బంగారు నాణేలు ఏంటంటే దేవాలయ నిధికి వెచ్చించి ఏంటంటే దేవాలయానికి చెందినటువంటి చెరువులు ద్వారా కాలువలు తవ్వించి పంటలు పండించి దేవుడికి నైవేద్యం పెట్టారని ఈ పంటలను దేవుడికి నైవేద్యంగా పెట్టారని ఈ యొక్క చంద్రగిరి శాసనం అనేది తెలుపుతుంది. ఈ విధంగా వీళ్ళు వ్యవసాయం ఈ విధంగా చేసేవారని ఈ యొక్క 2 శాసనాలు తెలపడం అనేది మనం గమనించవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి
గొప్పవాడైనటువంటి విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి గొప్పవాడైనటువంటి శ్రీకృష్ణ దేవరాయల గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. గొప్పవాడైనటువంటి శ్రీకృష్ణ దేవరాయల గురించి మనం ఇప్పుడు చూడబోతున్నాం. శ్రీకృష్ణ దేవరాయలు ఏంటంటే చాలా గొప్పవాడు. విజయనగర రాజుల్లో గొప్పవాడైనటువంటి శ్రీకృష్ణ దేవరాయల గురించి మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ యొక్క శ్రీకృష్ణ దేవరాయలు 1509 నుంచి 1529 వరకు పరిపాలన చేశాడు. ఈయన తులువ వంశానికి చెందినవాడు. ఈయన ఏంటంటే మొఘల్ సామ్రాజ్య స్థాపకుడైనటువంటి బాబర్ సమకాలికుడు. అదేవిధంగా ఈ యొక్క శ్రీకృష్ణ దేవరాయలు ఏంటంటే కన్నడ భాషతో పాటు తెలుగును కూడా ఎక్కువ ఆదరించాడు. తెలుగును ఆదరించిన వ్యక్తి, తెలుగు భాషను కూడా ఆదరించిన రాజు. అయితే ఈ యొక్క శ్రీకృష్ణ దేవరాయలు ఏంటంటే దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికాడు. దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికినటువంటి కవి. అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క శ్రీకృష్ణ దేవరాయలు అటు గజపతి రాజుల నుండి, అదే విధంగా బహ్మనీ రాజుల నుండి కూడా తమ రాజ్యాన్ని కాపాడుకుంటూ పరిపాలన చేయడం అనేది జరిగింది. అలాగే ఈ యొక్క శ్రీకృష్ణ దేవరాయలు గొప్ప కవిగా మనం చెప్పవచ్చు. ఈయన ఏంటంటే తమిళనాడుకు చెందినటువంటి తమిళ భక్త రచయిత్రి అయినటువంటి ఆండాల్ జీవితం ఆధారంగా అనేటువంటి మహిళ అనేటువంటి రచయిత్రి జీవితం ఆధారంగా ఆముక్తమాల్యద అనే రచన రాశాడు. ఆముక్తమాల్యద అనేటువంటి సంస్కృత కావ్యం రచించాడు. అలాగే జాంబవతి పరిణయం అనేటువంటి రచన కూడా రాశాడు. జాంబవతి పరిణయాన్ని కూడా ఈ యొక్క శ్రీకృష్ణ దేవరాయలు రచించడం అనేది జరిగింది. ఈ శ్రీకృష్ణ దేవరాయలు ఏంటంటే మనం చూసుకున్నట్లయితే వివిధ రకాల రాజ్యాలను జయించిన తర్వాత ఆ జయించిన రాజ్యాల నుంచి వశం చేసుకున్నటువంటి డబ్బులతో, సొమ్ములతో ఏంటంటే దేవాలయాల అభివృద్ధి చేసేవాడు. దేవాలయాల నిర్మాణానికి ఈ యొక్క సొమ్ములతో దేవాలయ నిర్మాణం చేసేవాడు. అయితే ఈ విధంగా ఎక్కువ దేవాలయాల నిర్మాణానికి, కట్టడాలకు ఎక్కువ శ్రీకృష్ణ దేవరాయలు ఎక్కువ కృషి చేయడం జరిగింది. ఈయన తరచుగా ఏంటంటే తిరుపతి, శ్రీశైలం, అహోబిలాన్ని సందర్శించేవారు. అహోబిలాన్ని ఈ యొక్క శ్రీకృష్ణ దేవరాయలు ఎక్కువగా సందర్శించడం అనేది జరిగేది. అలాగే మనం చూసుకున్నట్లయితే శ్రీకృష్ణ దేవరాయలు ఏంటంటే వివిధ కట్టడాలకు, వివిధ దేవాలయాలకు ఏంటంటే ధనాలు లేదా డబ్బుల్ని ఎక్కువగా దానం చేసేవాడు. కాబట్టి ఎవరైతే ఏ దేవాలయాలు అయితే శ్రీకృష్ణ దేవరాయల యొక్క సాయం పొందాయో వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ దేవరాయల యొక్క జ్ఞాపకార్థం ఆ దేవాలయాల యొక్క ముఖద్వారం వద్ద రాయస్తూపాన్ని నిర్మించడం అనేది జరిగింది. రాయస్తూపం అనేది ఏంటంటే నిర్మించడం అనేది జరిగిందంటే ప్రతి దేవాలయానికి ముందు మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు రాయస్తూపం ఉంటుంది. అదేంటంటే శ్రీకృష్ణ దేవరాయల యొక్క జ్ఞాపకార్థం ఆయన ఆ దేవాలయాలకి ఏంటంటే విరాళాలు, దానాలు ఇచ్చాడని మనం గుర్తుంచుకోవాలి. అలాగే శ్రీకృష్ణ దేవరాయల గురించి డొమింగో ఫేజ్ ఏం చెప్పాడంటే శ్రీకృష్ణ దేవరాయలు వద్ద మనం చూసుకున్నట్లయితే లక్షల కొద్ది ఉన్నటువంటి సైన్యంలో రెడీగా ఉండేటువంటి, అంటే అప్పుడే సంసిద్ధంగా ఉండే 35,000 అశ్వదళాలు ఎప్పుడైనా ఎక్కడైనా యుద్ధం చేసేలా రెడీగా ఉండేవని, యుద్ధం చేసేలా రెడీగా ఉండేవని. అందువల్ల మిగతా రాజులందరూ కూడా ఈ యొక్క
శ్రీకృష్ణదేవరాయలకి భయపడేవారని ఈ డొమింగో ఫేజ్ అనేటువంటి ఆయన తెలపడం అనేది జరిగింది. శ్రీకృష్ణదేవరాయలు మహాకవి, గొప్ప కవి అని చెప్పాము. అలాగే ఈయన ఏంటంటే ఈ శ్రీకృష్ణదేవరాయలు కాలంలో విజయదశమి బాగా సెలబ్రేట్ చేసుకునేవారు. విజయదశమి నాడు రాజులకు అదేవిధంగా నాయకులకు చాలా మంది కానుకలు అదేవిధంగా బహుమతులు ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా జరిగేది విజయదశమి నాడు సైనిక విన్యాసాలు, కవాతులు కూడా నిర్మించేవారు. సైనిక విన్యాసాలు, కవాతులు కూడా నిర్వహించేవారు. విజయదశమి నాడు ఇది జరిగేది. అయితే విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో అష్టదిగ్గజ కవులు ఉండేవారు. అష్టదిగ్గజ కవులు ఉండేవారు. అయితే ఈ అష్టదిగ్గజ కవులు ఎవరంటే మనం చూసుకున్నట్లయితే ఎన్టీఆర్, ఇక్కడ నుంచి చూసుకుందాం. ఎన్టీఆర్ పద్మశ్రీ, అంటే ఎన్టీఆర్ కి పద్మశ్రీ వచ్చింది. ఎన్టీఆర్ కి ఏమొచ్చింది? పద్మశ్రీ వచ్చింది. శ్రీ అంటే శ్రీకృష్ణదేవరాయలు. ఎన్ అంటే మనం చూసుకున్నట్లయితే నంది తిమ్మన. ఎన్ అంటే నంది తిమ్మన. టి అంటే తెనాలి రామకృష్ణుడు. ఆర్ అంటే రామరాజభూషణుడు. అదేవిధంగా పి అంటే పింగళి సూరన. ఏ అంటే అల్లసాని పెద్దన. అలాగే మనం చూసుకున్నట్లయితే డి అంటే దూర్జటి. అదేవిధంగా ఎం అంటే మాదయ్య గారి మల్లన. ఏ అంటే అయ్యల రాజు రామభద్రుడు. ఈ విధంగా శ్రీకృష్ణదేవరాయల కాలంలో అష్ట దిగ్గజ కవులు ఉండేవారు. వీరు వివిధ రకాల రచనలు అది రచించడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈ యొక్క విజయనగర రాజుల కాలంలో వ్యాపారం అనేది ఏ విధంగా జరిగేది, వ్యాపారం అనేది డిస్కస్ చేస్తే ఈ టాపిక్ మొత్తం కంప్లీట్ అనేది అయిపోతుంది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో వ్యాపారం అనేది మనం చూసుకున్నట్లయితే శ్రీకృష్ణదేవరాయల కాలము అదేవిధంగా విజయనగర సామ్రాజ్య కాలంలో వ్యాపారం అనేది ఎక్కువగా ఓడరేవుల ద్వారా జరిగేది. అయితే శ్రీకృష్ణదేవరాయలు పశ్చిమ తీరంలో కల గోవాపై, పశ్చిమ తీరంలో ఉన్నటువంటి గోవా తీరాన్ని పోర్చుగీస్ వారు ఆక్రమించారు. పోర్చుగీస్ వారితో స్వాధీనం చేసుకోవడం అనేది జరిగింది. పోర్చుగీస్ వారు స్వాధీనం కాబట్టి ఈ యొక్క శ్రీకృష్ణదేవరాయలు ఏం చేశాడంటే ఈ పోర్చుగీస్ వారితో గుర్రాలు అదేవిధంగా మందుగుండు సామాగ్రి దిగుమతి కోసం పోర్చుగీస్ తో ఒప్పందం చేసుకొని పోర్చుగీస్ తో సంబంధాలు అనేవి కొనసాగించేవాడు. ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. అయితే పోర్చుగీస్ కి చెందినటువంటి ఆల్బుకర్క్ అనే రాజుతో శ్రీకృష్ణదేవరాయలు ఎక్కువగా సంబంధాలు కొనసాగించేవాడు. ఈ విధంగా ఈయన గుర్రాల నది దిగుమతి చేసుకోవడం అనేది జరిగేది. అలాగే ఈ విజయనగర సామ్రాజ్యానికి చెందినటువంటి రాజుల కాలంలో మనం గమనించినట్లయితే మన విజయనగర రాజులు మనం చూసుకున్నట్లయితే అరేబియా, ఇరాన్, ఆర్మేనియా దేశాల నుండి ఓడల ద్వారా గుర్రాలను దిగుమతి చేసుకునేవారు. శిక్షణ పొందిన గుర్రాలను యుద్ధ శిక్షణ పొందిన గుర్రాలను దిగుమతి చేసుకోవడం అనేది జరిగేది. అయితే మన వాళ్ళు ఈ యొక్క పై దేశాలకి మనం చూసుకున్నట్లయితే వస్త్రాలు సుగంధ ద్రవ్యాలు అలాగే మనం చూసుకున్నట్లయితే చేతితో తయారు చేసిన చేతితో తయారు చేసినటువంటి వివిధ రకాల వస్తువులు, చేతి వృత్తి వస్తువులు అనేది ఎగుమతి చేసేవారు. చేతి వృత్తి వస్తువులు అనేది ఎగుమతిగా చేయడం అనేది జరిగింది. లాస్ట్ అండ్ ఫైనల్ ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం మరి ఏ విధంగా అంతరించిపోయింది అనేది మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క విజయనగర సామ్రాజ్యానికి చెందినటువంటి చివరి రాజులు మనం చూసుకున్నట్లయితే అచ్యుతరాయలు, ఆలయరాయలు ఏం చేశారంటే శ్రీకృష్ణదేవరాయలు కొడుకులైనటువంటి అచ్యుతరాయలు, ఆలయరాయలు బహమనీ సామ్రాజ్యంపై ఎక్కువ పదే తిరుగుబాటు చేస్తే 1565లో రాక్షస తంగడి యుద్ధం లేదా తల్లికోట యుద్ధం అనేది జరిగింది. తల్లికోట యుద్ధం అనేది ఎవరెవరికి జరిగిందంటే విజయనగర రాజులకు అదేవిధంగా
ఐదుగురు బహ్మనీ సుల్తాన్లకు మధ్య జరిగింది. విజయనగర రాజులైన నుండి రామరాజుకి అదే విధంగా ఐదుగురు బహ్మనీ సుల్తాన్లకి మధ్య జరిగింది. ఈ ఐదుగురు బహ్మనీ సుల్తాన్లు ఏం చేశారంటే ఈ యొక్క రామరాజుని చంపడం అనేది జరిగింది. చంపడం ద్వారా ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం అనేది పతనం అవ్వడం అనేది జరిగింది. విజయనగర సామ్రాజ్యాన్ని ధ్వంసం చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఏంటంటే మరలా కొంతకాలానికి ఏంటంటే ఈ యొక్క విజయనగర సామ్రాజ్యాన్ని మరలా కొంతమంది రాజులు తిరిగి పునర్నిర్మించడం జరిగింది. తర్వాత విజయనగర రాజధానిని చంద్రగిరి అంటే తిరుపతికి సమీపంలోని చంద్రగిరికి మార్చి ఈ యొక్క రాజధానిని చంద్రగిరిగా చేసుకొని పరిపాలన చేశారు. కానీ ఏంటంటే పూర్వ వైభవం అనేది పొందలేదు. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుటి క్లాసు. మొత్తం అంటే క్లియర్ ఇన్ఫర్మేషన్, మొత్తం క్లియర్ కట్ గా విజయనగర సామ్రాజ్యానికి 7+ టెక్స్ట్ బుక్ లో ఏదైతే ఇంపార్టెంట్ ఉంది మొత్తం క్లియర్ కట్ గా మనం నేర్చుకోవడం అనేది జరిగింది. మళ్ళీ రేపటి క్లాస్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.